చాలా మందికి వాళ్ళ స్కిన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళది డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, ఏ స్కిన్ అని తెలియకుండా చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో ఎవరు ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్ వాడాలి, కరెక్ట్గా ఏది తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా డౌట్స్ ఇక్కడ క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, ప్రాక్టికల్గా మనది ఇది ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆయిల్ సిక్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో డ్రై స్కిన్ ఎక్కువ శాతం మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో. సో ఆల్రెడీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హైడ్రేషన్, తక్కువ ఆయిల్ సిక్రేషన్ ఉంటుంది కాబట్టి, సో మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన స్కిన్ అనేది డస్ట్ని, స్వెట్ని, పొల్యూషన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇదంతా డస్ట్, మన స్కిన్ మీద ఉన్న పొల్యూషన్, స్వెట్. జాగ్రత్తగా చూడండి, తక్కువ సిక్రేషన్ ఉంటుంది ఆయిల్, డస్ట్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చేసేది ఏమంటే, మీరు యూజ్ చేసే క్లెన్జర్స్, బయట ఎలాంటి క్లెన్జర్స్ తీసుకుంటున్నారు అనేది, ఎలాంటి ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. బట్ ఈ ప్రాక్టికల్ ఇప్పుడైతే చూడండి, డ్రై స్కిన్, తక్కువ సిక్రేషన్, డస్ట్ అట్రాక్షన్, దానికి మీరు క్లెన్జర్ వాడుతున్నారు డ్రై స్కిన్ వాళ్ళు. ఏమైతుంది ఒకసారి చూడండి, క్లెన్జర్ అనేది డస్ట్ని, పొల్యూషన్ని మొత్తం తీసేసుకుంది. సో తీసేసుకున్న తర్వాత దీన్ని షేక్ చేస్తే ఒక లోషన్ ఫామ్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, మనకి లోషన్ ఫామ్ అయింది. సో ఇది నేను చేసిన ఎక్స్పెరిమెంట్.